హరే కృష్ణ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ అయితే నేను చేసిన తప్పు చెప్తాను. అండ్ ఇవి వచ్చేసరికి 1 బై 1 మేకింగ్ అయిపోయిన వెంటనే ఇలా బల్క్గా పెట్టేశానండి. సో దానివల్ల అవి ఒకదానికొకటి చిక్కుపడ్డాయి అన్నమాట. సో ఇవి తీయటానికి కొంచెం చాలా కేర్ఫుల్గా తీయాల్సి వచ్చింది. సో మీరైతే ఈ మిస్టేక్ అనేది రిపీట్ చేయకండి. అండ్ మీకు తెలియాలని స్కిప్ చేయకుండా చూస్తారో లేదో తెలియదని ఫస్ట్ క్లిప్పింగ్లోనే అది పెట్టాను అనమాట. అండ్ ఇవన్నీ నేను ప్రాపర్గా ఏవి వీడియోస్ తీయలేదండి. మీరు నా వీడియో ఎందుకు చూడాలి అంటే, మీరు లాంగ్ లెంత్లో నా వీడియో చూశారు అంటే మీకు నేను దేనికి ఎంత ఛార్జ్ చేశాను అనేది తెలుస్తుంది. ఫర్ సపోజ్ ఈ చైన్ చూద్దాము. ఇది నేను చంద్రహారం చైను మీకు ఇది 450 రూపీస్ పడుతుంది ఒక్కటి లాకెట్. అలాగే కనెక్టర్స్ 40 రూపీస్ పడతాయి. ఈ లెక్క వేసుకుంటే 640 రూపీస్ అనేది ఓన్లీ మెటీరియల్కే పడుతుంది. రిమైనింగ్ వెనకాతల హుక్ కానీ అలాగే గేర్ వైరు, లాక్ బీట్స్, సైడ్ బాల్స్, లోరియల్స్, గ్రీన్ బీట్స్ ఇవన్నీ వేసుకున్నా కూడా 40 రూపీస్ మీరు కొనుక్కోవాలన్నా కూడా రాదు. ఎందుకంటే ఆ ఒక్క గ్రీన్ బీట్ 5 రూపీస్కి నేనే సేల్ చేస్తున్నాను. నేనే కదా, నా అలాగే చేసే వాళ్ళందరూ సేల్ చేస్తున్నారు. ఇవైతే కొత్త హుక్స్ అండి, ఓన్లీ మేకింగ్ కోసమే తీసుకున్నాను. కస్టమర్స్కి అయితే ఇంకా రాలేదు, తెప్పించాలి. అండ్ ఇవన్నీ వేసుకున్నా కూడా 40 రూపీస్ కంటే ఇంకా ఎక్కువే అవుతుంది. కానీ నేను 680 రూపీస్కి ఇచ్చాను. ఎందుకంటే ఇది హోల్సేల్లో ఇచ్చింది. బల్క్గా ఇచ్చింది ఏది కూడా మీకు ప్రైస్ అనేది హోల్సేల్కి అవ్వదు. నేను ఇదే సెట్ని సంక్రాంతి టైంలో రీటైల్లో 850కి సేల్ చేసింది కూడా ఉంది. ఎందుకంటే అది వాళ్ళు ఒక్కటే ఆర్డరు, కానీ 680 రూపీస్కి సేల్ చేసింది, 850కి సేల్ చేసింది. హోల్సేల్ రీటైల్ రేట్స్ అవుతాయి అన్నమాట. అండ్ నేనైతే మేకింగ్ ఛార్జెస్ కానీ ఇవి ఏవీ లేకున్నా ఓన్లీ మెటీరియల్ ఛార్జెస్ మీదే ఈ ఆర్డర్ అంతా చేశానండి. ఇది ఒకటి కొత్త డిజైను. కొన్ని డిజైన్స్ ఏంటంటే మనకి కొత్తవి చేసేటప్పుడు మేకింగ్ తీయాలి అనుకుంటాం కానీ అస్సలు పాసిబుల్ అవ్వదు. ఇదైతే పీకాక్. ఇది నేను ఇన్విజిబుల్ 250 ఛార్జ్ చేశాను. బ్లాక్ బీట్ అయితే 280 ఛార్జ్ చేశాను. ఈ లాకెట్ ఒకటే మనకి 224 రూపీస్ ఉంటుంది. సో దానికి వెనకాతల మనం బ్లాక్ బీట్ 25 రూపీస్ యాడ్ చేసుకున్నా ఇంకా మనకి ఏముంది చెప్పండి. నేను ఇవ్వటమే కస్టమర్కి 280 రూపీస్కి బ్లాక్ బీట్స్ ఇచ్చేసాను. అలాగే ఇది హాఫ్ మూన్ వచ్చేసరికి నేను 280 రూపీస్కి ఒక పీస్ ఇచ్చాను అనమాట. ఇందులో 3 పీస్ చేశాను, 840 రూపీస్ అయ్యింది. ఇలాగా నేను మెటీరియల్ కాస్ట్ మాత్రమే యాడ్ చేసి ఇచ్చానండి. దానికి ఇంకా మేకింగ్కి ఎక్కడా తీసుకోలేదు. కంప్లీట్ ఆర్డర్ మొత్తం మీకు ఇలాగే కనిపిస్తుంది. ప్రైజింగ్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే క్యాట్లాగ్లో కుందన్ ప్రైజు, అదే లాకెట్స్ ప్రైస్ ఎలా ఉందో తెలిస్తే సరిపోతుంది. ఈ ఆర్డర్లో ఇచ్చినవేవి నార్మల్గా సింగిల్ 1, 2 తీసుకుంటాము. తర్వాత మళ్ళీ మీ దగ్గర మళ్ళీ బల్క్గా ఆర్డర్ పెడతామనేవి మాత్రం చెప్పొద్దు. తర్వాత బల్క్గా ఆర్డర్ పెట్టినప్పుడు మేము ఇస్తాము ఆ ప్రైస్కి. ఈ 1, 2 తీసుకున్నప్పుడు 1, 2 ప్రైజులు రీటైల్ ప్రైజులకు మాత్రమే వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది అనమాట నేను చేసే వర్క్. చూసారా, ఒక్క చిన్న టేబుల్ మేట్ మీద ఎన్ని వస్తువులు పెట్టానో. అక్కడే టీవీ రిమోట్ కూడా, అది కూడా టీవీ నేను చూడట్లేదు. ఇది ఈరోజు మార్నింగే ఆర్డర్ వచ్చిందండి. ఈరోజు మార్నింగ్ అంటే థర్స్డే మార్నింగ్ వచ్చింది. అది కూడా నేను DTDCకి వెళ్ళి తెచ్చుకున్నాను. అండ్ వీటిల్లో మెటీరియల్ కూడా కొన్ని చేయాల్సి ఉండి పక్కనే పెట్టుకున్నాను అనమాట. సో టేబుల్ మేట్లో ఎక్కడ ఖాళీ లేదు, అన్నీ మిక్స్ అయిపోయి ఇది ఒకటి ఇంకో 3 పీస్ చేయాల్సి ఉంది. టైం లేక నేను ఇంకా ఇదైతే వదిలేస్తున్నాను అనమాట చేయకుండా. ఇది డిజైన్ చేసింది కూడా నాకు చాలా బాగా నచ్చింది, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఒకటే సింగిల్ పెండెంట్ అండి. ఇది అరౌండ్ 100 రూపీస్ అలా ఛార్జ్ చేసాము. దీనికి వచ్చేసరికి 5 వచ్చేసరికి గ్రీను, 3 వచ్చేసరికి మనకి పింకు చేసామన్నమాట. ఇది వచ్చేసరికి ఇన్విజిబుల్ చైన్. ఇది నేను 250 రూపీస్ ఛార్జ్ చేశాను. 2 పీస్ చేశాను అనమాట ఇందులో. ఇది ఒక కొత్త లాకెట్. ఇది 320 రూపీస్ ఛార్జ్ చేశాను. ఇందులో మనకి ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి, కొత్త లాకెట్స్. ఇది ఒకసారి వేసుకొని మేకింగ్ చేసి నేను లైవ్లో కనిపించి మీకు వేసుకొని చూపిస్తాను. ఇది నాకు బ్లాక్ బీట్స్ మనం వేసుకున్నప్పుడు వచ్చే లుక్ చాలా బాగా అనిపించింది. ఇది ప్యారెట్. ఇది నేను 240 రూపీస్ ఛార్జ్ చేశాను. 2 పీస్ మాత్రమే చేశాను అనమాట. అండ్ ఈ చైన్స్ ఏంటంటే ఒకదాని మీద ఒకటి పడేయటం వల్ల మనకి చిక్కులు పడిపోతున్నాయి, తీయటానికి టైం పడుతుంది. నేను ఇలాంటి బల్క్ ఆర్డర్స్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషను, నేను ఫేస్ చేసింది ఏంటి అంటే,
మీరు ఆర్డర్ చేసినప్పుడు ఈరోజు ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవైతే ఐటమ్స్ చేశారో ఆ ఐటమ్స్ని ఆ ఎండ్ ఆఫ్ ది డే అనేది ప్యాక్ చేసుకొని బిల్స్ రాసేసి పక్కన పెట్టేసేయండి. ఇది ఇప్పటికీ నేను ఇది 4th బల్క్ ఆర్డర్ చేయటం ఇప్పుడు నేను నేర్చుకున్న కొత్త విషయం అనమాట. ఎప్పటికప్పుడు పని అయిపోతుంది అండ్ అవి లాస్ట్ డే హడావిడి ఉండదు. వీడియోస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు ఏ రోజు మేకింగ్ అయిపోయిన వెంటనే ఆ రోజే చిన్న చిన్న వీడియోస్ తీసి పెట్టేసుకున్నారనుకోండి, కొంచెం టైం సేవ్ అయితే అవుతుందని నేను ఈరోజే నేర్చుకున్నాను. ఇవి నేను ఫొటోస్ తీసుకోవడం కోసం ఇలా అరేంజ్ చేశాను అనమాట. ఇవైతే నేను ఇప్పుడు చేసిన వాటిలో డైమండ్ రెప్లికా తర్వాత నాకు బాగా నచ్చింది లక్ష్మీ పెండెంట్. ఇన్ స్వరోస్కి పర్ల్స్ అయితే నేను మేక్ చేయలేదు, బయట షాప్లో ఇచ్చేసాను మేకింగ్కి అండ్ వాళ్ళకి నేను మేకింగ్ ఛార్జ్ కూడా పే చేశాను అనమాట. ఒక షాప్లో కొన్నాను, ఇంకో షాప్లో ఇచ్చాను మేకింగ్కి. ఇది కొన్ని ఏమో 5 లైన్స్, ఒకటి మాత్రమే 3 లైన్స్, ఒకటి సింగిల్ అయితే ఫోటో కూడా తీసుకోలేదండి. ఇవి డెఫినెట్గా నేను నెక్స్ట్ టైము మనీ చూసుకొని ఒకేసారి 10 లైన్లు తెప్పించి నాకంటూ కస్టమైజ్ నేను చేసుకోను. నాకు చేసుకోవడానికి టైం లేదు, తీరిక లేదు నాకు నేను చేసుకోవడానికి. సో బయట డెఫినెట్గా ఇచ్చి చేయించుకుంటాను. ఆ రోజు వేసుకొని లైవ్ కూడా పెడతాను డెఫినెట్గా. ఇది వచ్చేసరికి 5 పెండెంట్స్ వేసామండి. ఈ 5 పెండెంట్స్ ఏంటంటే నేను ఎలా ఛార్జ్ చేశాను అంటే వీటికి 480 రూపీస్ ఛార్జ్ చేశాను. ఇప్పుడు ఎస్టిమేషన్కి వస్తే 180 రూపీస్, 18 ఇంచెస్ అనేది 180 రూపీస్ క్రిస్టల్ లైన్ పడింది అనుకోండి. రిమైనింగ్ అనేది 250 రూపీస్ మనకి ఆ పెండెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పడుతున్నాయి అనమాట. సో అప్పుడు అయింది 380 రూపీస్. సో అంతే కదా మనం ఛార్జ్ చేసింది. సో దానికి మనం 430 రూపీస్ ఛార్జ్ చేసాము, అంటే ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా. ఆ 50 రూపీస్ కూడా వెనకతల లాక్కి దానికి వస్తుంది. సో మనం దేనికి ఛార్జ్ చేయలేదు కాబట్టి దీనికి తీసుకున్నామని అనుకోండి. అండ్ ఇదైతే నేను అసలు వీడియో తీసుకునే పాసిబిలిటీలో కూడా లేనండి. కొత్త ఐటమ్, అది కూడా విత్ ఇయర్ రింగ్స్ చేశాను, కానీ ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. అట్లీస్ట్ ఆ ఒక్క పీస్కి ఒక ఫోటో కూడా తీసుకోలేదు. అది కూడా DTDC వాడు నా కోసం వెయిట్ చేశాడు. ఆ క్లిప్పింగ్స్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను. ఈ ఆర్డర్ చేయడానికి నేను ఎంత స్ట్రెస్ తీసుకున్నాను అనేది లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇది నేను షాప్ నుంచి ఇంటికి తెచ్చిన తర్వాత, ఇంటికి తెచ్చాక ఒక వీడియో తీసుకుందాంలే రెడ్ మ్యాట్ మీద పెట్టి అని అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదు. ఇవంతా ఇంకా నాకు అప్పటికి DTDC నుంచి కాల్ వచ్చేసింది, మేడం వస్తారా రారా టైం అయిపోయింది అని. సో అందుకని ఇంకా ఇలా ఒక ప్యాకింగ్ చేసే ముందు అన్ని ఐటమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకొని ప్యాకింగ్ అనేది చేసేసానండి. అయితే మనం ఎప్పుడైనా బల్క్ ఆర్డర్ తీసుకున్నప్పుడు మార్జిన్స్ వేసుకున్నామంటే అది వాళ్ళకి వర్కౌట్ అవ్వదు, మనకి వర్కౌట్ అవ్వదండి. ఎక్కువ మార్జిన్స్ వేసుకోకూడదు. తక్కువ మార్జిన్ మీద ఇచ్చేస్తే మనకు అసలు ఏమీ మిగిలేది ఉండదు. కాకపోతే ఒకేసారి ఎక్కువ మెటీరియల్ అనేది కదులుతుంది, ఒకేసారి మనకి ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయి. ఒకేసారి రాకపోయినా ఒక వారం 10 రోజులు ఉన్న ఆ డబ్బులు రిటర్న్ వచ్చేస్తాయి అని కూడా ఆలోచించవచ్చు. బట్ ఏంటంటే ఇది ఇలా తీసుకోవటం అనేది నాకు కూడా టైం పాస్ అవుతుంది అని నేను కూడా చేసుకుంటే నాకు ₹1 మిగులుతుంది. ఇప్పుడు ఏమీ మిగలకుండా చేశానని నేను చెప్పను, ₹1 మిగులుతుంది కదా. ఆ ₹1 నేను నా పిల్లలకి ఏమైనా కొనిపెట్టవచ్చు. ఇప్పుడు నాన్న ఎంత సంపాదించినవ్వండి, నాన్న కొనే దాంట్లో కంటే అమ్మ సంపాదించిన దాంట్లో అమ్మ కొని పెడితే మనకు ఉండే ఆనందమే వేరు. నేను ఈ ఆర్డర్తో ఒక 3 సారీలు అనేది ఆర్డర్ పెట్టుకున్నానండి. చాలా అంటే చాలా రోజులు. నేను సంక్రాంతికి కూడా చీరలు కొనుక్కోలేదు, సంక్రాంతికి కొనుక్కోలేదు, అంతకుముందు మా యానివర్సరీకి కూడా కొనుక్కోలేదు. ఎప్పుడో కొనుక్కున్నాను, నాకు గుర్తులేదు. మొన్న ఒక రోజు పండగ అయితే, ఊర్లో పండగ అయితే అప్పుడు ఒక చీర కొనుక్కున్నాను అంతే. నాకు ఈరోజు నా బర్త్డే కొనుక్కోవాలి, ఈరోజు నా పెళ్లి రోజు కొనుక్కోవాలి, ఈరోజు సంక్రాంతి కొనుక్కోవాలి అలాంటిది ఏమి ఉండదు. ఎప్పుడు నచ్చితే అప్పుడు కొనేస్తాను అనమాట. సో ఇదైతే ప్యాకింగ్ చేసినప్పుడు మనకు ఒక వీడియోలా ఉంటుంది అని చెప్పి ఇది అక్కడ క్యామ్ ఆన్ చేసి పెట్టేసి ప్యాకింగ్ అనేది ఫాస్ట్గా చేసేసాను. ఫస్ట్ అయితే ఈ బాక్స్లో పట్టదేమో అనుకున్నాను, కానీ పట్టేసింది. ఎందుకంటే ఇవి అంత ఎక్కువ థిక్నెస్ ఉండవు కదా, లైట్ వెయిట్వే కాబట్టి నాకు పట్టేసాయి అనమాట. బ్లాక్ బీడ్స్ అన్నీ సపరేట్ చేసుకొని ఫస్ట్ అన్ని ఇన్విజిబుల్స్ వేసుకున్నాను, తర్వాత బ్లాక్ బీడ్స్ అనేవి వేసాను అనమాట. ఇలా మనం ప్రెస్ చేస్తే ఇంకా అడుగుని చాలా వెయిట్ అయితే ఉంది. ఈ బాక్స్ వచ్చేసరికి అరౌండ్ మనకి 1200 గ్రామ్స్ వరకు వెయిట్ అనేది వచ్చిందండి. లాస్ట్లో ఆ క్లిప్పింగ్స్ కూడా తీసాను.
ఈ వీడియో తీసింది నేను థర్స్డే అన్నమాట, అంటే 20వ తారీఖున తీశాను ఈ వీడియో. సో ఇందులో ఏంటంటే వీడియో తీసినప్పుడు నేను మార్నింగ్ 3 ఇడ్లీ తిన్నాను, తర్వాత నుంచి అసలు ఫుడ్డే తినలేదండి. నాకు అనిపించింది తర్వాత ఏహే ఇంత సంపాదించి నేను తినకపోతే ఎందుకు అని. నాకు వర్క్ చేస్తుంటే హ్యాండ్స్ షివరింగ్ కూడా వచ్చినాయి. నా పైన మాడిపైన ఒక పాప ఉంటుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్, తను నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది ఇలా ప్యాకింగ్స్ చేయడానికి. సో ఆ సిస్టర్కి కూడా చూపించాను, చూడు నా హ్యాండ్ ఎలా షివర్ అవుతుందో అని. సంపాదించవచ్చు కానీ ఇలా సంపాదించకూడదు అని అనిపించింది ఒక్క నిమిషం. కానీ లేదు, మనకి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వదులుకోకూడదు అనేది అన్నిటికంటే మంచి ఇంటెన్షన్ అనమాట. అవకాశం ఉంటుంది కదండి, దాన్ని మనం వదులుకోడు. నాకు ఈరోజు నాకు ఇది ఉంది, నేను చెయ్యని రోజు రేపు ఎప్పుడైనా చేస్తాను అంటే మనకు అవకాశం రాదు. వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. అది ఈ వారం రోజులే బిజినెస్ చేసే వాళ్ళకి వారం 10 రోజులు మాత్రమే ఉంటుందండి. వారం 10 రోజులు ఏం వర్క్ ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి మెటీరియల్ పరంగా పెద్ద ఆర్డర్స్ లేవు. అంటే నేను ఎప్పుడూ 5-6 ఆర్డర్లు వేసేదాన్ని రోజుకి, పెద్ద ఆర్డర్స్ లేదు. అది నాకు ప్లస్ పాయింట్లా అనిపించింది. ఎందుకంటే నేను మధ్యలో ప్యాకింగ్ చేసుకొని వెళ్ళాలంటే కష్టం. ఈ ఒక్క ఐటము సోఫాలో మిగిలిపోయిందంట, మా అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. సో థ్యాంక్స్ చెప్పాను వాడికి. అలాగే ఐస్ క్రీమ్ కూడా కొనిపెట్టాను అనమాట. సో ఇది ఒక్కటి మిస్ అయిపోయింది అనుకోండి, నేను ఒక మాట పడిపోతాను కదా. సో అందుకని చెప్పి చాలా ఆర్డరు ఏదైనా ప్యాకింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఏ ఒక్క ఐటమ్స్ మిస్సింగ్ అనేది జరగదు. చాలా రేర్గా జరుగుతాయి, జరగకున్నా లేదు అని చెప్పను, రేర్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒకటే ప్యాకింగ్లో ఉండం కదా, 10 ప్యాకింగ్లు చేస్తాం కాబట్టి. ఇలా అయితే బబుల్ ర్యాప్ పైన కింద 2 వైపులా బబుల్ ర్యాప్ వేసేసి ఇలా ప్యాకింగ్ అయితే చేసేసానండి. నాకు అస్సలు టైం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో తీస్తున్నప్పుడు టైము 3:40 అవుతుంది. సో 2:30కి పార్సల్ వేయాల్సింది 3:30 వరకు టైం ఇచ్చారు. 3:30 అయిపోయాక కూడా నాకు ఒక 15 మినిట్స్ టైం కావాలని అప్పటికి చెప్పాను. అక్క టైం అయిపోయింది, మీరు త్వరగా వచ్చేయాలి అన్నారు. అండ్ నేను వెంటనే ఇమీడియట్గా ఇలాగా పార్సల్ జాగ్రత్తగా రీచ్ అయిపోవాలని కృష్ణయ్యకి ఒకసారి దండం పెట్టుకొని పార్సల్ అయితే నేను తీసుకెళ్ళిపోయాను. అలాగే నా కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నారండి, వీళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఫైనల్గా 1200 గ్రామ్స్ వచ్చింది. దీని తర్వాత డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్కి వెళ్తే అప్పుడు 4 అయింది. నేను లంచ్ కూడా తినలేదు, నాకు ఆకలేస్తుందని చెప్పి ఏదో ఒకటి కూల్ డ్రింక్ అయినా తాగాలి అన్నట్టు నేను డీమార్ట్కి వెళ్ళి ఇంకా ఫైనల్గా వచ్చేసాను. ఇంటికి వచ్చి ఇల్లంతా చిందరవందర అయింది కదా, అది సర్దుకునేసరికి 6 అయింది. ఇంకా ఇప్పుడు ఏమన్నా తింటాంలే అని చెప్పి ఇలా జ్యూస్ తాగేశాను. పిల్లలు ఇద్దరు అయితే బయట ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో కొంచెం వాళ్ళకి జ్యూస్ ఇద్దామని చూస్తే వాళ్ళిద్దరూ కనిపించలేదు, పార్క్లో ఉన్నారు. సో ఫైనల్గా ఇలా అయితే డే గడిచిపోయింది. రేపటి వీడియోలో